ఎన్ఆర్ఐలు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలంటే భారీ పెట్టుబడులతో రావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎన్ఆర్ఐలతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకమని చెప్పారు. ఇటు పలు కంపెనీల సీఈఓలతో సమావేశమైన సీఎం కాగ్నిజెంట్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్లో కంపెనీ ఏర్పాటుకు ఆ సంస్థ అంగీకరించింది. రేపు పలు కంపెనీల ప్రతినిధులతోనూ రేవంత్ రెడ్డి బృందం భేటీ కానుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల సహకారం మరింత అవసరమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విదేశాల్లో స్థిరపడిన వారు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు సీఎం. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, బేగర్కంచ దగ్గర నిర్మించబోయే మహానగర నిర్మాణం, మూసీ రివర్ ఫ్రంట్ పై ఎన్ఆర్ఐలతో చర్చించారు. ప్రజాపాలనపై విశ్వాసం ఉంచి పెట్టుబడులతో రావాలని పిలుపునిచ్చారు. పెట్టిన ప్రతి పైసాకు ప్రతిఫలం దక్కుతుందని హామీ ఇచ్చారు. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా తెలంగాణ సర్కార్ ఉందన్నారు రేవంత్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు మళ్ళీ మీ మధ్యలో వచ్చి నిలబడి తప్పకుండా మీ అందరినీ కలుస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మీకు అందరికీ. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కు తెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర పేరును ఖరారు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2 రోజుల్లో బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. ఆగస్టు 1న ముచ్చెర్లలో స్కిల్ వర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. ఆ మరుసటి రోజే రేవంత్ రెడ్డితో ఆనంద్ మహేంద్ర సమావేశమయ్యారు. అమెరికా టూర్ లో ఉన్న సీఎం ఆనంద్ మహేంద్ర పేరును అధికారికంగా ప్రకటించారు. నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహేంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎన్ఆర్ఐలు ప్రశంసించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని సన్మానించారు. హైదరాబాద్ అభివృద్ధితో పాటు కొత్త నగర నిర్మాణంపై హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో కలిసి వస్తామని అన్నారు ఎన్ఆర్ఐలు. పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సమావేశమవుతున్నారు. కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ అయిన ముఖ్యమంత్రి పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుకు ఆ కంపెనీ ఓకే చెప్పింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ నిర్మించనున్నారు. 15,000 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందన్నారు కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్. అమెరికాకు బయలుదేరారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్ తో కలిసి ప్రవాస భారతీయ లీడర్లతో భేటీ కానున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాన్ని వేగవంతం చేసేందుకు అధునాతన బేరింగ్ మెషినరీ సమకూర్చేందుకు యుఎస్ వెళ్తున్నారు. మంగళవారం పలు ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఆర్సీఎం, టీబీసీ కార్నింగ్, జాయిటస్ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. పెట్టుబడులపై ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. ఆర్కా సీఈఓ రామకృష్ణ, ర్యాపిడ్ 7 ప్రతినిధులతో సమావేశమవుతారు. 6న పెప్సీకో, హెచ్సీఏ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు. ఆ తర్వాత న్యూయార్క్ లోని వాషింగ్టన్ లో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో భేటీ కానున్నారు సీఎం రేవంత్. 9న గూగుల్ సీఈఓతో భేటీ తర్వాత 11న దక్షిణ కొరియా టూర్ కి వెళ్లనున్నారు.